ఆగస్టు 9, 2024లో కలకత్తాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఒక మెడికల్ డాక్టర్, లేడీ డాక్టరు ఉద్యోగ నిర్వహణ బాధ్యతలో ఉండగా హత్య గావించడం జరిగింది. దాని తర్వాత ఫెడరేషన్ ఆఫ్ గైనకలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అంటే ఈ స్త్రీ వ్యాధులు, ప్రసూతి వైద్యానికి సంబంధించిన భారతీయ వైద్య సంఘం, వీళ్ళ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఆగస్టు 9 ఈ ఆర్జికర్ సంఘటన జరిగిన రోజున అభయ్ డేగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు నంద్యాలలో ఈ జాతీయ ఫాక్సీ ఫెడరేషన్కి అనుబంధంగా నంద్యాల గైనకలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేశారు గత సంవత్సరం. దీని ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు అభయ్ డేని నిర్వహిస్తున్నారు. దీని మా ప్రధాన ఉద్దేశం ఈ వైద్య సిబ్బంది ఎవరిపైనైనా సరే, అది ఆడవారైనా మగవారైనా, ముఖ్యంగా ఆర్జికర్లో జరిగిన సంఘటన మహిళ మీద జరిగింది కాబట్టి ఈరోజు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి మహిళా వైద్య సిబ్బంది, డాక్టర్లు అయితేనేమి, సిస్టర్లు అయితేనేమి, వీళ్ళు వాళ్ళ ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే సమయంలో వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద, సమాజం మీద, ప్రజలందరి మీద ఉంది. వాళ్ళు ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి, శాంతియుతమైనటువంటి, భద్రతాయుతమైనటువంటి వాతావరణంలో పనిచేయగలిగే పరిస్థితి ప్రభుత్వాలు, ప్రజలు కల్పిస్తేనే వాళ్ళు తమ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించి రోగులకి మంచి సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా వైద్యుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని ఫాక్సీ కానీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని చాలా కాలం నుండి డిమాండ్ చేస్తోంది. మన రాష్ట్రంలో 2008లో అప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చట్టాన్ని తీసుకొచ్చారు. వైద్యుల మీద ఏదైనా దాడులు చేస్తే 2 సంవత్సరాల జైలు శిక్ష, అదేవిధంగా వాళ్ళు నష్టపరిహారంగా వాళ్ళు ధ్వంసం చేసినటువంటి పరికరాల ఖరీదుకు డబల్ ద కాస్ట్ని పనిష్మెంట్గా ఏర్పాటు చేశారు. ఆ చట్టాన్ని కూడా సవరించాలని కోరుతున్నాము. 2008లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ వైద్యుల రక్షణ చట్టం వచ్చిన తర్వాత దాదాపు 18 రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లకు అనుగుణంగా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, నిర్దిష్ట నియమావళి రాజస్థాన్లో, గోవాలో, కర్ణాటకలో, తమిళనాడులో రిలీజ్ చేశారు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని వైద్యులు ఆసుపత్రుల్లో ఏదైనా సంఘటన జరిగినప్పుడు వారి మీద ఎటువంటి ఏ కేసులు అంటే ఆ కేసులు బనాయించకుండా ఒక నియమావళిని పాటించే విధంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రిలీజ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాము.